పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సాధారణంగా ఒక ఆవు కానీ గేదె కానీ ఒక ఈతలో ఒక దూడకి మాత్రమే జన్మనిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అరుదుగా 2 దూడలు పుట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీన్నే మనం ట్విన్నింగ్ అని అంటాం. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీకాకుళం జిల్లా బెలియాపుట్టి మండలం సవరకొడ్డబ గ్రామానికి చెందినటువంటి సవర మాగయ్య అనేటటువంటి పాడి రైతు వద్ద ఉన్నటువంటి ఆవు ఒకే ఈతలో 2 దూడలకు జన్మనివ్వడం జరిగింది. అయితే ఎందువల్ల ఈ విధంగా 2 దూడలు పుడతాయి, అలాగే ఈ విధంగా 2 దూడలు పుట్టినట్లయితే ఆ రైతుకు బంపర్ ఆఫర్ తగిలినట్టే అని అనుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ముందుగా ఎందువల్ల 2 దూడలు పుడతాయంటే, మనకి ఈ ఆవులు కానీ గేదెలు కానీ ఎదకొచ్చినప్పుడు ఒకసారి ఎదలో ఒక అండం మాత్రమే సాధారణంగా విడుదలవుతుంది. కొన్నిసార్లు 1 కంటే ఎక్కువ అంటే 2 అండాలు కూడా విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్నే మనం మల్టిపుల్ ఓవులేషన్ అని అంటాం. సో ఈ విధంగా విడుదలైనటువంటి 2 అండాలు 2 వీర్యకణాలతో కలిసి ఫలదీకరణ చెంది 2 పిండాలు కానీ తయారైనట్లయితే మనకు 2 దూడలకు జన్మనిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ విధంగా ఒకే కాన్పులో 2 దూడలు పుట్టినట్లయితే బంపర్ ఆఫర్ అనుకోవచ్చా అని అంటే, అది పుట్టినటువంటి దూడల యొక్క జెండర్ అంటే సెక్స్ పైన ఆధారపడి ఉంటుంది. పుట్టినటువంటివి 2 కూడా మగవి అయితే నో ప్రాబ్లం, 2 కూడా ఆడదూడలైతే నో ప్రాబ్లం. కానీ ఒక మగదూడ ఒక ఆడదూడ కానీ కలిసి పుట్టినట్లయితే ఆ ఆడదూడ అనేది పునరుత్పత్తికి పనికి రాకుండా పోతుంది. ఎందువల్ల ఇది జరుగుతుంది అంటే, మనకి పశువు యొక్క గర్భాశయంలో ఉన్నప్పుడు ఈ మగదూడకు సంబంధించినటువంటి హార్మోన్స్ అనేవి ఈ ఆడదూడకు సంబంధించినటువంటి పునరుత్పత్తి అవయవాల మీద ప్రభావితం చూపించడం వల్ల ఈ ఆడదూడకు సంబంధించినటువంటి ఈ పునరుత్పత్తి అవయవాలు డెవలప్ అవ్వకుండా ఉండిపోతాయి. సో ఈ విధంగా ఈ ఆడదూడ పునరుత్పత్తికి పనికి రాకుండా పోవడాన్ని మనం ఈ ఫ్రీ మార్టినిజం అని అంటాము. అలాగే ఆ ఆడదూడను ఫ్రీ మార్టిన్ అని అంటాం. సో ఈ దూడ సాధారణంగా చూడడానికి ఆడదూడలాగే పెరుగుతుంది, కానీ వయసు వచ్చాక అది ఎదకు రాదు, అలాగే పునరుత్పత్తికి పనికి రాకుండా పోతుంది. సో ఈ విధంగా ఒక మగదూడ ఒక ఆడదూడ కవలలుగా పుట్టినట్లయితే ఆ ఆడదూడ అనేది పునరుత్పత్తికి పనికి రాకుండా పోతుంది. సో ఆ రైతుకి ఇది ఒక నష్టం కిందే మనం చెప్పుకోవచ్చు. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.